N91 న్యూస్ నేను మీ యాంకర్ శ్రావ్య. ఎంఎంసీ గట్కేసర్ డివిజన్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఎంతో మంది త్యాగనులతో రావడం జరిగింది. కేసీఆర్ నాయకత్వంలో ఈ యొక్క పార్టీ ఎంతో బలంగా ఉందని, అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తలేదని, అన్ని మోసపూరితమైన హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటుందని గట్టిగా విమర్శించారు. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన గట్కేసర్ 6వ డివిజన్లో అంబేద్కర్ చౌరస్తాలో జెండా కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మాజీ వైస్ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు, ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే ఏదైతే తెలంగాణ గురించి 1200 మంది బలిదానము, కేసీఆర్ దీక్షాఫలము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని మెడల్ వంచి సాధించుకున్న కేసీఆర్ గారు తర్వాత ఈ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 10 సంవత్సరాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్ళడం. ఉదాహరణకు మిషన్ కాకే ద్వారా చెరువులు బాగా చేయడము, మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇవ్వడము, అలాగే మన ఉద్యమకారులకు కానీ, అక్కడ మన సంక్షేమ పథకాలు కానీ, అన్ని పథకాలు, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, మన పింఛన్లు కానీ, ఏదంటే అది కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాల నుండి అన్ని కార్యక్రమాలు చేసేవాడు మన కేసీఆర్ గారు. కానీ దురదృష్టవశాతం కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ప్రజలు ఎన్నో 420 గ్యారంటీలు 420 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ప్రజలను మోసం చేయడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాలు కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, గ్రామాలలో ఒక తట్టెడు మట్టి కానీ, ఒక ఇటుక కానీ, ఒక లైట్ వేయాలంటే కూడా గ్రామాలలో చాలా ఇబ్బంది ఉంది. రోడ్లు లేవు, మన మోరీలు లేవు, ఏ కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు. కాబట్టి రాబోయే కాలంలో మళ్ళీ తెలంగాణ ప్రజలందరూ కూడా మన తెలంగాణ పార్టీని, మన కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకున్నట్టయితే మనందరం మళ్ళీ ఈ తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో ప్రతి ఒక్కరూ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకిత భావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173.